తుంగతుర్తి పంచాయతీపై నివేదికని టీపీసీసీ చీఫ్ కి సమర్పించారు జగ్గారెడ్డి. తానిచ్చిన నివేదిక ఒకరికి అనుకూలం ఇంకొకరికి వ్యతిరేకం కాదు అన్నారు. తుంగతుర్తి గొడవపై తుది నిర్ణయం పీసీసీ చీఫ్ ది అన్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తిలో ఎమ్మెల్యేకు ఇతర పార్టీ నేతలకు మధ్య జరిగిన గొడవలపై లోతుగా అధ్యయనం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మండల పార్టీ నేతల నుంచి మంత్రుల వరకు అభిప్రాయాలను తీసుకుని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు 7 పేజీల నివేదికను ఇచ్చారు జగ్గారెడ్డి. 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఒకరికి పాజిటివ్ ఒకరి నెగిటివ్ కాదు, ప్రతి ఒక్కరి నాయకుడి యొక్క పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి తన రిపోర్ట్ ఏ ఒక్కరికి అనుకూలం కాదన్నారు జగ్గారెడ్డి. అందరినీ సమన్వయం చేసేలా సమస్య పరిష్కారమయ్యేలా నివేదిక ఇచ్చా అన్నారు. అందరినీ సమన్వయం చేసే రిపోర్టే ఇచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీలు, మంత్రులు, మినిస్టర్సు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అన్ని అభిప్రాయాలు జోడీకరించి రిపోర్ట్ ఇచ్చిన. అందరూ నెత్తుకొచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి నేనే నడిపిస్తా అని నేను అనుకున్న తప్పే. అది నెత్తుకొచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ. మండలాధ్యక్షుల నియామకం విషయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మందుల శామ్యుల్కి మధ్య జరిగిన గొడవ ఎస్సీ ఎమ్మెల్యేలపై ఇతర నేతలు వివక్ష చూపుతున్నారన్న విమర్శల వరకు వెళ్ళింది. అయితే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అన్న జగ్గారెడ్డి ఆ తర్వాతే ఎంపీ, మంత్రులు అని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శామ్యుల్ గొడవ పైన జగ్గారెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి కేవలం మునుగోడు ఎమ్మెల్యేగా మాత్రమే చూడొద్దన్నారు. రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడొద్దు. కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. రాజగోపాల్ రెడ్డి ఒక పర్సనాలిటీ, కోమటిరెడ్డి ఒక పర్సనాలిటీ, ఉత్తమ్ రెడ్డి ఒక పర్సనాలిటీ, జానారెడ్డి గారు ఒక పర్సనాలిటీ. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 4 కూడా మంచి పర్సనాలిటీస్. ఇవన్నీ తుంగతుర్తి గొడవకు తన నివేదికతో ఫుల్ స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.